ముఖ్యమంత్రి నిధులు చేయడం కూడా డబ్బులు రావాలి. ఆటో మాకు చాలా పెట్టాం. డబ్బులు ఎంత పెట్టాము? 15 కోట్లు పెట్టాం ఆటో డెవలప్మెంట్. వీళ్ళు కొట్టాడుకొని నేను ఇచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళంతా వీళ్ళే పిలిచి చూసుకుంటారు. వాళ్ళదేం తప్పులేదు నాయకుల్ని. ఎప్పుడో వీళ్ళు మనం ఇచ్చిన 15 తర్వాత వీళ్ళు వచ్చినారు. మధ్యలో మళ్ళీ ఇంకొకరు పిలుచుకొచ్చి మన ఆయన్ను వాళ్ళ ఫోటోలు ఎందుకు ఏంటి మీకు రాజకీయాలు ఎందుకు? ఎవడు చెప్పినాడు చేసిన నేను అడిగితే నేను నా పేరు మా నాయన పేరు పెట్టుకుంటే నేను అవే అడగలే. ఎంత కష్టపడినా తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మనం పోకూడదు మంత్రులుగా. బట్ సమస్య పోయి రోజు కూర్చుంటుండేది ఆటో రావాలని. మన కొంచెం కాస్త కూర్చో ఈగలు ఉంటుంది తెలుసు ఒకడికి. దేవుడు సమస్య దగ్గర కూర్చొని అది కూడా చేయకూడదు. అది ఎస్సీకి సక్సెస్ స్టార్ట్ ఫస్ట్ ఎస్సీలకు చేయాలా. చంద్రబాబు నాయుడు అదే చెప్తాడా అదే చెప్తాడా నీకు ఆయన అక్కడ తీసేస్తారు మీరు. అది కదా బాధ నాకు. చంద్రబాబు కూడా వచ్చినాడు స్వామి దిగినాడు. దండ వేసిన పెద్ద దండలు వేసి డొక్యుమెంట్ పెట్టి చేసిందేవి. కాబట్టి మీరు కొట్లాడుకోబడి నేను నా దగ్గరకు వచ్చినాడు ఆయన అన్వర్ ఖాన్ గారు. చెప్పినాం మన కొడుకు కూడా సీట్ రాకుండా ఇప్పించినాం చెన్నైలో చదువుకొని. కొంచెం కొట్లాడుకోకూడదు. మీరు డెవలప్ చేసుకో. మీకు ఎందుకు దగ్గర గ్రూపులు శ్రామికుల కోసం ఇచ్చాం, కష్టజీవుల కోసం ఇచ్చాం. ఏదో సుఖంగా సార్ 4 డబ్బులు సంపాదించుకుని హాయిగా ఉన్నారు. కాబట్టి అటునగరు వీడు అమ్ముకుంటే వాడు అమ్ముకుంటే వాళ్ళ మీద పిటిషన్లు పెట్టుకుంటారు. అది మీ సొంత ప్రాపర్టీ మీరు రిజిస్టర్ చేసి ఇచ్చేసాం. మీరు అమ్ముకుంటారు పెట్టుకుంటారు ఏం చేస్తున్నాం మాకు సంబంధాలే. కానీ పేపర్ల దగ్గర పోయేది, పోలీసుల దగ్గర పోయేది, సిఐ దగ్గర పోయేది, మీకు కలెక్టర్ దగ్గర పోయినారు. కలెక్టర్ కూడా చెప్పారు అసలు కలెక్టర్ దగ్గర పోయినారు. సిఐ గారు ఎక్కడ గారు మీరు అందరూ ఎలా తెచ్చుకుంటుకొని చేసుకోకరి మంచి అవకాశం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని బేస్ చేసుకునే రాష్ట్రంలో ఆటో నగర్లు ఇవ్వాలి ఆయన. ఎక్కడైతే ఎందుకంటే ఆటో నగర్లు ఎక్కువ మైనార్టీ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనే ఒక అభిమతం ఆయన. ఆటో నగర్లు డెవలప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తా ఉంది. దీన్ని మ్యాచింగ్ రావడం మన 40% ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా పేరు డబ్బులు ఇస్తా ఉంది. మోడీ గారు ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ గారు. కాబట్టి దాన్ని నేను మా కమిషనర్ మా డిపార్ట్మెంట్ లో మాట్లాడా. మనకు మైనార్టీ డిపార్ట్మెంట్ ఉండవు కాబట్టి దాని తర్వాత కూడా పోతే నాకు డబ్బులు ఇస్తామన్నారు. కాబట్టి మీరు కొట్టాడుకోకుండా దాన్ని డెవలప్ చేసుకొని ఈడ అవసరాలు ఉన్నాయి. ఫ్యామిలీని కూడా పెట్టుకోవచ్చు కదా.